హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు విషయము మ్యాటర్ అర్థమవుతుంది. అదేమిటంటే బీహార్లో మాన్సానోలో ప్రాంతంలో ఒక ముగ్గురు యువకులు చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయారు అనే విషయము ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. పేరెంట్స్ కేర్ఫుల్గా, తల్లిదండ్రులు ఈ వీడియో పూర్తిగా చూడాలి. పిల్లలు ముఖ్యంగా పబ్జి గేమ్ ఆడుతున్నటువంటి పిల్లలు ముఖ్యంగా ఈ వీడియో చూడాలి. ఎందుకంటే బీహార్లో మాన్సాన్ ఒక ప్రాంతంలో ముగ్గురు యూత్ చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే పబ్జి గేమ్ ఆడుతూ ముగ్గురు యువకులు పిల్లలు ముగ్గురు పబ్జి గేమ్ ఆడుతున్నారు. అది ఎక్కడ ఆడుతున్నారంటే ట్రైన్ వెళ్తుంది కదా, ఆ ట్రైన్ వెళ్తున్నటువంటి కింద పట్టాలు ఉంటాయి. ఆ పట్టాల మీద కూర్చొని ఏమండి బాగా వింటున్నారా? పట్టాల మీద కూర్చొని మొబైల్ ఆడుతున్నారు అనమాట. ఎలా ఆడుతున్నారంటే చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆడుతున్నారు అనమాట. ఆడుతున్నప్పుడు అక్కడ పబ్జి గేమ్ డిప్రెషన్లోకి, అంటే గేమ్లోకి మైండ్ అంతా అందులోనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అంటే గేమ్ మీకు తెలుసు కదా, ఆడుతున్న వాళ్ళకి ఎలా ఉంటుందో, దాన్ని ప్రభావం ఎలా చూపుతుందో మీకు అందరికీ తెలుసు. అలాగే యూత్ కూడా ఒక ముగ్గురు బీహార్లోని సంఘటన జరిగింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆడుతున్నారు అన్నమాట ముగ్గురు. ఏ ఒక్కరైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేకుంటే బ్రతకవలేమో, ఛాన్స్ ఏమో, బ్రతకదే అవకాశం ఉండేదేమో. కానీ ముగ్గురు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు అన్నమాట. గేమ్ ఆడుతుంటే ట్రైన్ వచ్చేసి వాళ్ళని కొట్టేసి వెళ్ళిపోయింది. ట్రైన్ వాళ్ళ మీద వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ముగ్గురు అక్కడే పిల్లలు ముగ్గురు యువకులు అక్కడ ఇంకా ముగ్గురు స్పాట్గా ట్రైన్ వెళ్ళడం వాళ్ళపైన తొక్కేసి వెళ్ళిపోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఇది బీహార్లో జరిగిన సంఘటన. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా గేమ్స్ ఆడుతున్నారా? అయితే కేర్ఫుల్, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకవేళ ఆడుతున్నట్లయితే ఎక్కువ ప్రమాద శాతానికి అవకాశము ఉంటుంది. తల్లిదండ్రులు మీ పిల్లలకి ఎవరైనా ఆలోచన చేయండి. తల్లిదండ్రులు మీ పిల్లలు, మీ ఇంట్లో ఎవరైనా ఇలా పబ్జి గేమ్లు కానీ ఇతరమైన గేమ్లకి అలవాటై వాటికి బానిసై గేమ్ ఆడుతున్నట్లయితే తల్లిదండ్రులు కేర్ఫుల్గా వాళ్ళపైన బాధ్యత వహించాలి. ఎందుకంటే పిల్లలు ఇలా చెడిపోతున్నారు. అనవసరమైన యొక్క మొబైల్లో గురై ఈ యొక్క గేమ్కు బానిసై వీటికి ఆడుతున్నారు అనమాట. దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లల పైన జాగ్రత్తగా వహించండి. చాలామంది మొబైల్స్ కొత్త సీజన్లో, అంటే పండుగల సీజన్లో, ఆఫర్ల సీజన్లో మార్కెట్లో కొత్త బ్రాండ్స్ వస్తున్నాయి మొబైల్స్. వాటికి 5G కానీ, అవి కొన్ని గేమ్స్కి సంబంధించిన మొబైల్ కానీ, కొన్ని యాడ్స్, కొన్ని వీడియోస్ కొంతమంది చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు కూడా ఈ వీడియో చూడాలి. మొబైల్ మీకు పరిచయం చేయడం పాటు దానివల్ల ప్రమాదం ఎక్కువ జరుగుతున్నాయనే విషయాలు మీరు ఇతరులకు చెప్పాలి. అలాంటప్పుడు మొబైల్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తారు. ఎక్కువ పబ్జి గేములు కానీ ఇతరమైన గేములు అలవాట్లు పడి ప్రాణాలు పోగొట్టుకునకండి. పూర్తిగా పిల్లలు సమాజంలో చెడిపోయారు కన్ఫామ్గా. ఎందుకంటే పిల్లలు చూస్తే మనకి అర్థమవుతుంది, ప్రతి చోట పిల్లలంతా చెడిపోయి ఉన్నారు. ఆ సినిమా ప్రభావం కావచ్చు, గేముల ప్రభావం కావచ్చు, ఇతరమైన వీడియోలు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇతరమైనటువంటి యాప్స్ ద్వారా కానీ పిల్లలు పూర్తిగా ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ మొబైల్ చేతిలో వచ్చేసింది. ప్రతి ఒక్కరు చెడిపోతున్నారు. దీనికి కన్ఫర్మ్ చెప్పగలను. ఎందుకంటే పిల్లలు రీసెంట్గా ముగ్గురు బీహార్లోని ఇలాగ గేమ్ ఆడి చనిపోయినారు. దయచేసి తల్లిదండ్రులు పిల్లలకి మొబైల్ ఇవ్వడం మానేయండి. ఎందుకంటే పిల్లలు ఆ మొబైల్ చూడడం వల్ల మైండ్ అనేది చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. తల్లిదండ్రులు ప్లీజ్ దయచేసి మీ పిల్లల్ని కాపాడుకోండి. చేయి దాటిపోయిన తర్వాత మనం ఏమి చేయలేము. దయచేసి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలకి గేములకి బానిసంగా చేయొద్దండి. మొన్న రీసెంట్గా ఒక కొడుకు పబ్జి గేమ్ ఆడుతూ కత్తితో దాడి చేసి పీక కోసేశాడు. అది ఆమె బ్రతికింది, హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఇలాంటి సంఘటన ఎందుకు జరుగుతున్నాయంటే ఈ గేమ్ ఆడడం వలన, ఇలా ఆడడం వల్ల కారణం ఏంటంటే మొబైల్ ప్రతి చోట ప్రతి పిల్లోనికి మొబైల్ వచ్చేసింది చేతిలో. ప్రతి చిన్న పిల్లోనితో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉండేది. ప్రతి ఒక్కరు మొబైల్లో అందులో గేమ్లు ఆడుకేసి తమ ఆరోగ్యాన్ని సరిగా నిద్రపోక, సరిగా భోజనం చేయక,
సరిగా స్కూల్ కాలేజీకి వెళ్ళకుండా ప్రతి ఒక్కరు పిల్లలు గేమ్లోనే అలవాటు అయిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు, చెడిపోతున్నారు. దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఎటువైపు ఎక్కడ వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు. సొసైటీ అంతా, సోషల్ మీడియా అంతా చెడిపోయింది, సర్వనాశనం అయిపోయింది. మీ పిల్లలను వదిలేశారనుకోండి, మీ పిల్లలు కూడా అందులో చెడిపోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడో ఒకసారి ప్రమాదానికి, చావుకు గురవుతాడు. తల్లిదండ్రులు మీరు ఎంత కేర్ఫుల్గా మీ పిల్లల పైన బాధ్యతగా తీసుకుంటే అంత మీ పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. మీ పిల్లల పైన మీరు బాధ్యతగా తీసుకోలేకపోతే మీ పిల్లలు చెడిపోవడానికి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఇతరులకు ఈ వీడియో కూడా షేర్ చేయండి. కొంతమందికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు మొత్తము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.